డిపార్ట్మెంటల్ టెస్ట్ GOT 97 CCA రూల్స్ 91 బేర్ యాక్ట్ బుక్లో ఎలా వెతకాలో చూద్దాం. ఈ ప్రశ్నలో అండర్ విచ్ రూల్ అన్నారు. కీ పాయింట్ ఇంపోజింగ్ మైనర్ పెనాల్టీస్ అడిగారు. CCA రూల్స్ 91 నుంచి ఇవ్వడం జరిగింది. ఇందుకోసం మనం CCA సర్వీస్ 91 బేర్ యాక్ట్ బుక్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక కంటెంట్లోకి వెళ్ళాలి. కంటెంట్లో రూల్స్, ఆ పక్కన ఉన్న రూల్స్ ఇచ్చిన ఆప్షన్లో ఏ రూల్స్ ఇచ్చారు చూడాలి. 18 నుంచి 22 వరకు చూడాలి. డైరెక్ట్గా 20 చూడండి, ప్రొసీజర్ ఫర్ ఇంపోజింగ్ మేజర్ పెనాల్టీస్. 22 ఇంపోజింగ్ మైనర్ పెనాల్టీస్ ప్రొసీజర్. సో ఇక్కడ మేజర్ పెనాల్టీస్ మైనర్ ఇచ్చారు. సో మైనర్ పెనాల్టీస్ అడిగారు. సో రూల్ నెంబర్ 22 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ అథారిటీ ఈజ్ డిఫైన్డ్ అండర్ రూల్ 2C. దేని డిఫైన్ చేస్తుంది? రూల్ నెంబర్ 2C అని అడిగారు. ఇందుకోసం మనం CCA రూల్స్ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేసుకోవాలి. సేమ్ కంటెంట్లోకి వెళ్ళాలి. కంటెంట్లో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా 2C చూసినట్లయితే ఇందులో డిసిప్లినరీ అథారిటీ అని ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కూడా డిసిప్లినరీ అథారిటీ ఉంది. సో రైట్ ఆన్సర్ డిసిప్లినరీ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ రూల్స్ అని అడిగారు. ఇందులో కీ పాయింట్ లిమిటేషన్ ఫర్ అపీల్స్. CCA రూల్స్ 91. ఇందుకోసం రూల్ నెంబర్ 34 నుంచి 36 వరకు చూద్దాం. CCA రూల్స్ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి. బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేశాక కంటెంట్లోకి వెళ్ళాలి. కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా 34 నుంచి 36 వరకు మనం ఆప్షన్లలో చూడాలి. చూసినట్లయితే 35 చూడండి, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ అపీల్స్ అని ఇవ్వడం జరిగింది. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ అపీల్స్ ఇవ్వడం జరిగింది. సో రూల్ నెంబర్ 35 రైట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం రూల్ నెంబర్ 35 రైట్ ఆన్సర్, లిమిటేషన్ ఫర్ అపీల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఇది కీ పాయింట్ మనకి, కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఇందుకోసం బేర్ యాక్ట్ బుక్ సివిల్ CCA రూల్స్ బుక్ ఓపెన్ చేయాలి. కంటెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సేమ్ ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రూల్ నెంబర్ 24 చూస్తే కామన్ ప్రొసీడింగ్స్ని తెలియజేస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ రూల్ నెంబర్ 24 ఈజ్ రైట్ ఆన్సర్, కామన్ ప్రొసీడింగ్స్. కాబట్టి రూల్ నెంబర్ 24 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రూల్ నెంబర్ 27 ఆఫ్ సివిల్ సర్వీస్ రూల్స్ 91 నుంచి డిసిప్లినరీ అథారిటీ షల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ సర్వెంట్ అని అడిగారు. ఇందుకోసం మనం రూల్ నెంబర్ 27 డైరెక్ట్గా వెళ్ళి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత రూల్ నెంబర్ 27 చూద్దాం. చూడండి, యాక్షన్ అండ్ రిపోర్ట్ ఆఫ్ లోకాయుక్త అని ఇవ్వడం జరిగింది. మన ఇచ్చిన ఆప్షన్లో కూడా లోకాయుక్త అని ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ లోకాయుక్త. నెక్స్ట్ చూడండి, ఇది కూడా విచ్ రూల్ CCA రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ద యాక్షన్ ప్రొసీజర్ అండ్ ద రిసిప్ట్ ఆఫ్ లోకాయుక్త గురించి. ఇది కూడా సేమ్ బిట్టే, కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది. ఇది కూడా రూల్ నెంబర్ 27 లోకాయుక్తని తెలియజేస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ 27. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రూల్ డాష్ ఆఫ్ CCA రూల్స్ టు బి ఫాలోడ్ ఆఫ్ ఇంపోజింగ్ ద మేజర్ పెనాల్టీ. మేజర్ పెనాల్టీని తెలియజేస్తున్నటువంటి రూల్ ఏదైనా అడిగారు. ఇందుకోసం మనం CCA రూల్స్ బుక్లో కంటెంట్ చూడాలి. కంటెంట్లో రూల్స్ని చూడండి, పక్కన ఇచ్చారు. రూల్స్ని అన్నీ చూసినట్లయితే ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా మేజర్ పెనాల్టీస్ని తెలియజేస్తున్న రూల్ నెంబర్ 20 తెలుసు. 22 మైనర్ పెనాల్టీస్ని తెలియజేస్తే 20 మేజర్ పెనాల్టీస్ని తెలియజేస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ 20. సో రైట్ ఆన్సర్ రూల్ నెంబర్ 20. మేము చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.